కరీంనగర్ అభివృద్ధితో పాటు స్మార్ట్ సిటీ పనుల అవినీతిపై చర్చకు రావాలని జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ మేయర్కు సవాల్ విసిరారు. నగరంలోని డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్పై మేయర్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కరీంనగర్కు పట్టిన శని మేయర్ సునీల్ రావు అని, త్వరలోనే నగర ప్రజలకు విముక్తి లభించనుందని చెప్పారు. సునీల్ రావుకు కంటి చూపు మందగించిందని, అందుకే కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలు గాలి కుదిలేసి విదేశీ పర్యటనలు చేశారని, ఇందుకు ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. నగర ప్రజల విశ్వాసాన్ని మేయర్ కోల్పోయారని చెప్పారు. గడిచిన 8 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలన్నారు. నిరంతర ప్రజా సమస్యలు, ప్రజా సంక్షేమం కోసం, జిల్లా అభివృద్ధి కోసం పొన్నం కష్టపడుతున్నారని, ఆయనను విమర్శించే స్థాయి సునీల్ రావుకు లేదన్నారు. స్మార్ట్ సిటీ పనుల అవినీతి సొమ్ముతో ఇల్లు కట్టుకున్నాడని సునీల్ రావుపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి బీజేపీ సంజయ్ దగ్గరికి పోతావు, ఇంకొకసారి వినోద్ కుమార్ దగ్గరికి పోతావు. నీకు వ్యభిచార రాజకీయాలు ముందుగా మానుకొని కరీంనగర్ నగరానికి సంబంధించి అతి తక్కువ కాలం మాత్రమే నీకు పీరియడ్ ఉంది. ఆ పీరియడ్కి సంబంధించినటువంటి విషయంలో నగరానికి ఏం చేయాలని నీకు సిగ్గు శరం ఉంటే మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న దగ్గరికి వచ్చి కరీంనగర్ నగరానికి నిధులు కావాలి, ఇక్కడ సమీక్ష సమావేశం ఉంది అని అడిగే హక్కు లేదు. కాబట్టి నువ్వు అడుగుతలేవు, కాబట్టి నువ్వు ఈరోజు ఇలాంటి పిచ్చి కూతలు కూస్తున్నావని మేము తెలియజేస్తున్నాం. ఒక మంత్రిగా ఆయన చేయాల్సినటువంటి బాధ్యతలు నిర్వర్తించేటువంటి బాధ్యతలు నువ్వు చెప్తే వినే పరిస్థితిలో ఆయన లేరు. ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్రంతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి విధులు కానీ నిధులు కానీ ఏం తీసుకురావాలి, జిల్లాని ఎట్లా అభివృద్ధి చేయాలి, లోయర్ మేనర్ డ్యామ్ని ఎట్లా ప్రసిద్ధి చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి శాతవాహన యూనివర్సిటీని ఎట్లా తీసుకురావాలి, పక్కన ఉన్నటువంటి జేఎన్టీయూకి సంబంధించినటువంటి దానికి నిధులు ఎట్లా తీసుకురావాలనే దాని మీద పొన్నం ప్రభాకర్ అన్న అహర్నిశం కృషి చేస్తూ ఉంటే అది చూసి ఓరులని నీకు బీజేపీ వాళ్ళు మాట్లాడిస్తున్నారు అనే విషయం స్పష్టంగా ఎప్పుడో అర్థమైందని